ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మళ్ళీ భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. దాడులు ప్రతిదాడులతో ఇరు దేశాలు రక్తపాతాన్ని సృష్టిస్తూనే ఉన్నాయి. నిన్న ఇరాన్ పైన చాలా పెద్ద మొత్తంలో టెహరాన్ నగరం పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇజ్రాయెల్ దాడిలో టెహరాన్ నగర్లో పలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా దెబ్బతినిపోయింది. ఈ నేపథ్యంలో తిరిగి మళ్ళీ ఇరాన్ ఇప్పుడు టెల్ అవీవ్ ప్రాంతం పైన, అంటే ఇటు ఇజ్రాయెల్కు ఉన్నటువంటి కీలకమైన నగరం టెల్ అవీవ్ ప్రాంతం పైన మిసైళ్లతో వర్షాన్ని కురిపించింది ఇరాన్ దాడుల్లో ఓ పసిపాపతో సహా 6 కూడా మరణించినట్టుగా అటు ఇజ్రాయెల్ వార్తా కథనాల్లో వార్తలు చక్కర కొడుతున్నాయి. ఇరాన్ దాడులతో మరోసారి ఇజ్రాయెల్ కూడా రెచ్చిపోవాల్సి వచ్చింది. సో నిన్న సాయంత్రానికల్లా ముందుగా ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేస్తే దానికి కౌంటర్ అటాక్లో భాగంగా ఇరాన్ మళ్ళీ ఇజ్రాయెల్పై దాడి చేసింది. సో ఈ ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్ కొంత ప్రాణనష్టంగా కూడా వాటిల్లింది. కాబట్టి ఇజ్రాయెల్ మరింతగా రెచ్చిపోయి మళ్ళీ ఇరాన్ పైన ఆల్రెడీ మిసైళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. నేను ఈ వార్త చెప్పే సమయానికి కూడా ఇంకా అక్కడ తాజాగా మిసైళ్ల ఎదురుదాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా టెహరాన్ నగరం పైన మళ్ళీ ఇరాన్ నగరం పైన ఇజ్రాయెల్ దాడులు చేయడం మొదలుపెట్టింది. సో భీకర దాడులు చేయిస్తూనే చర్చలు నడుస్తున్నాయి అంటున్నాడు ట్రంప్. వైపు దాడులు జరుగుతూనే ఉన్నాయి. టెహరాన్ నగరం పైన ఇజ్రాయెల్ దాడి చేయడం, ఇజ్రాయెల్ టెల్ అవీవ్ ప్రాంతం జెరూసలం పైన ఇటువైపు నుంచి ఇరాన్ దాడులు చేయడం, ఈ దాడులు ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రక్తపాతం కొనసాగుతూనే ఉంది, మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇతరత్ర కీలకమైన స్థావరాలు పూర్తిగా దెబ్బతింటూనే ఉన్నాయి. ఇదే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ మాత్రం 2 రోజులుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ చర్చలు సఫలీకృతం కావాలని కోరుకోండి. ఈ చర్చలు జరుగుతున్నటువంటి మాటను ఆయన మాట్లాడుతూనే 5 రోజుల పాటుగా యుద్ధానికి విరామం ఇస్తున్నానని చెప్పి నిన్న మాత్రం దాడి చేశాడు. నిన్న ఇరాన్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఆయుధాలను దాచుకునేటువంటి స్థావరాల పైన, వెపన్స్ స్టోరేజ్ గోడౌన్స్ పైన చాలా భయంకరమైనటువంటి దాడులతో యుఎస్ రెచ్చిపోయింది. ఈ దాడికి ప్రతీకార దాడి భాగంగా ఇరాన్ కూడా గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాలపైన అటాక్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఇటు ఇజ్రాయెల్ మళ్ళీ కౌంటర్ అటాక్ చేయడంతో ఇరాన్ కొంత అతలాకుతలమైంది. ఇరాన్ కూడా దాడి చేస్తోంది. ఇక డొనాల్డ్ ట్రంప్ మాట్లాడటం మీ అందరికీ తెలిసిందే. సో ఇరాన్ సర్వం కోల్పోయింది అంటున్నారు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ దగ్గర కోల్పోవడానికి ఇంకా ఏమీ లేదు. ఓటమిని అంగీకరించి సరెండర్ అవడమే తప్ప ఇరాన్ ముందున్నటువంటి మార్గం ఇంకోటి లేదు అని ట్రంప్ అంటున్నారు. సో ఓటమి భయం పట్టుకుంది ఇరాన్కి, అంతా కోల్పోయింది. ఇరాన్ దగ్గర ఇంకా కోల్పోవడానికి ఏమీ కూడా లేదు. ఇరాన్ సర్వం కోల్పోయింది. ఇరాన్ కేవలం మోకరిల్లిపోయి అంగీకరించి ఓటమిని తమ దగ్గరికి వస్తే వదిలేస్తామన్న చందంగా డొనాల్డ్ ట్రంప్ యొక్క మాటలు అర్థమవుతున్నాయి. సో లేటెస్ట్గా జరిగినటువంటి ఈ దాడులకు సంబంధించి సంఘటనలో ఇటువైపు ఇజ్రాయెల్ వైపు నుంచి సుమారుగా 10 మంది మరణించారు. దాంట్లో చిన్నారి ఒక పాప కూడా ఉంది. సో ఆ పాపతో పాటుగా మరో 6 మరణించారు. ఇజ్రాయెల్లో ఇంకా ఈ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఇటువైపు నుంచి ఇరాన్ కూడా ఆ మిసైల్స్ని ఎదుర్కొంటోంది. మిసైళ్ల వర్షం కురుస్తుంది. ఒకసారి తాజాగా ఇప్పుడు ఈ 12-24 గంటలు, అంటే ఈ 12 అవర్స్ నుంచి నిన్న సుమారుగా సాయంత్రం నుంచి ఈరోజు జరిగినటువంటి సంఘటనకు సంబంధించి కొన్ని వీడియోలు విడుదల చేసింది ఇరాన్ అండ్ ఇజ్రాయెల్. ఒకసారి వీడియోలు చూద్దాం. సో ఇటువంటి భయానక వాతావరణం ఇరాన్ ఇజ్రాయెల్లో కొనసాగుతున్న తరుణంలో, గల్ఫ్ కంట్రీస్లో కూడా అదే కొనసాగుతున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ చర్చలు జరుగుతూ ఉన్నాయి. సర్వం కోల్పోయింది, ఇక ఓటమిని అంగీకరించాలి. అసలు ఏమైనా సంబంధం ఉందా చర్చలు జరుగుతున్నాయని చెప్పడానికి, సర్వం కోల్పోయిందని చెప్పడానికి, ఓటమిని అంగీకరించి తమ దగ్గరికి వచ్చి శరణార్థిగా కోరమని చెప్పడానికి ఏదైనా సంబంధం ఉందా? సో ఈ రకంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొచ్చారు. డొనాల్డ్ ట్రంప్ మాటల మీద ఆయన ఏం మాట్లాడారు అనేది. Jared Kushner and Steve Witkoff to do direct negotiations with the Iranians. Yeah, well, we're in negotiations as it turned out. And now you've seen what I said yesterday was exactly correct. We're in negotiations right now. They're doing it along with Marco, JD. We have a number of people doing it. And the other side, I can tell you, they'd like to make a deal. And who wouldn't if you were there? Look, their Navy's gone. Their Air Force is gone. Their communications are gone. That's the biggest problem. It's very hard to communicate them between themselves. All of the anti-aircraft is gone. Most of their missiles are gone. We either shot them or they shot them and don't have them anymore. They're down to a trickle. Pretty much everything they have is gone. I don't know. Can you name one thing that's not gone, or can you name one thing that's doing well? You know, if you read the papers, you think we're tied. You think we're in a tough battle. We are roaming free over Tehran.
the city, Tehran, as opposed to Iran. We're roaming free. We can do whatever we want. And as you know, today we were going to have the privilege of shooting down a very big electric generation plant, one of the biggest in the world. And one shot to the right location ends the plant, it collapses. And we held off based. రైట్ సో ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి. వీఆర్ ఆన్ నెగోషియేషన్. మార్క్ అండ్ జేడీ అంటే జేడీ వ్యాన్స్ అక్కడ వైస్ ప్రెసిడెంట్. సో ఆయన వీళ్ళందరితో చర్చలు జరుగుతున్నాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తూనే సో నథింగ్ ఎల్స్ విత్ ఇరాన్, అంతా కోల్పోయింది. ఇరాన్ దగ్గర ఇంకా ఏమీ లేదు, దాచుకోవడానికి ఏం లేదు, దాడి చేయడానికి ఏం లేదు, అంతా కోల్పోయింది, సర్వం కోల్పోయింది. కేవలం ఓటమి అంకరించి డిఫీట్ని యాక్సెప్ట్ చేసి మా దగ్గరకు వచ్చి సరెండర్ అవ్వడం మాత్రమే ఇరాన్ దగ్గర ఉంది అని చెప్తున్నారు. సో రీసెంట్ ఇప్పుడు నిన్న ఇదే సమయానికి నేను చెప్పినటువంటి వార్తకి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి, 24 hours ఎటువంటి అటాక్ జరిగిందో మీకు యాప్ట్గా అక్కడ జరిగినటువంటి అటాక్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇరాన్ లాంచ్డ్ ఏ ఫ్రెష్ వేవ్ ఆఫ్ బాలిస్టిక్ మిసైల్స్ అండ్ డ్రోన్స్ టార్గెటింగ్ మేజర్ ఇజ్రాయలీ సిటీస్ ఇంక్లూడింగ్ టెల్ అవీవ్, హైఫా అండ్ జెరూసలేం, టెల్ అవీవ్ అండ్ హైఫా ప్రాంతాలపైన ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్లతో డ్రోన్లతో రెచ్చిపోయింది. అక్కడ ఒక్కోటి 220 pound వార్ హెడ్, 2200 పౌండ్ల వార్ హెడ్ని ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ పైన ఢీ కొట్టడంతో టెల్ అవీవ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ అంటే కొన్ని బహుళాంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. సో అది కుప్పకూలిపోవడంతో దాంట్లో ఉన్నటువంటి 150 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి, 6 మరణించినట్టు తెలుస్తోంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇరాన్ అటాక్ ఆన్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ పై అటాక్ చేసిన నేపథ్యంలో మరి ఇజ్రాయెల్ కౌంటర్ అటాక్ ఏంటి? ఇజ్రాయెల్ చాలా పెద్ద మొత్తంలో సుమారుగా 50 మిసైల్స్ని ఒకేసారి ఇరాన్ వైపుగా దూసుకొచ్చినాయి. సో ఇరాన్ వైపుగా దూసుకొచ్చినటువంటి ఈ మిసైల్లో సో హెజ్బొల్లా పొజిషన్స్ పైన, హెజ్బొల్లా సంస్థల పైన అటాక్ చేయడం కొనసాగిస్తూనే ఇరాన్ వైపుగా 50 మిసైల్ దూసుకొచ్చింది. సో ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్, ఏరో ఇంటర్సెప్టెడ్ మెనీ ఇన్కమింగ్ మిసైల్స్. ఇరాన్ వైపు నుంచి వచ్చినటువంటి అనేక మిసైల్స్ని ఇజ్రాయెల్ తమ ఐరన్ డోమ్ సహాయంతో, తనకున్నటువంటి ఇంటర్సెప్టర్ సహాయంతో ఢీకోవడానికి ప్రయత్నం చేసింది, దాని వరకు కుప్పకూల్చింది. ఇలా చేస్తూనే అటువైపు కూడా దాడి చేయడం మొదలుపెట్టింది, అటువైపు కూడా చాలా పెద్ద మొత్తంలో దాడి చేసింది. సో హెజ్బొల్లా పొజిషన్స్ పైన, లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బొల్లాస్ పైన, ఇరాన్లో ఉన్నటువంటి టెహరాన్ ప్రాంతం పైన దాడులు కొనసాగించింది. సో 5 రోజుల పాటుగా యుద్ధానికి విరామం ఇస్తున్నానని చెప్పిన డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇంకా ఈ దాడి కొనసాగిస్తూనే ఉన్నాడు. 5 రోజుల పాటుగా యుద్ధానికి విరామం అని చెప్పిన డొనాల్డ్ ట్రంప్ తమ యుఎస్ ట్రూప్స్ని మరింత దగ్గరగా ఆ రీజియన్ వైపుగా తరలిస్తున్నాడు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కి దగ్గరగా తన ట్రూప్స్ని తరలిస్తున్నాడు. అటు గల్ఫ్ కంట్రీస్కి, ఇరాక్కి, తర్వాత తన ట్రూప్స్ని కూడా తరలిస్తున్నాడు. ఇంట్రెస్టింగ్ ఇక్కడ నాకు ఈ ఇంటర్నేషనల్ మీడియా కథలో వస్తున్న వార్తల మేరకి ఒక బిగ్ అండ్ ఇంటర్నేషనల్ అప్డేట్, ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే పాకిస్తాన్ని కూడా ఒక అవకాశంగా ఉపయోగించుకొని, పాకిస్తాన్ అండ్ ఇరాన్ బార్డర్ షేరింగ్ నేషన్స్, సో పాకిస్తాన్ని అస్త్రంగా వాడుకొని కూడా ఇరాన్ పైన దాడి చేయాలని ఒక వ్యూహ రచన డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడంట. పాకిస్తాన్లో ఇప్పటికే ఒక పోర్ట్ని స్వాధీనం చేసుకున్నాడు. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ పెట్టుబడులు పెడుతున్నాడు. పాకిస్తాన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు అదే పాకిస్తాన్ ఉపయోగించి ఇరాన్ని ఢీ కొట్టాలని ఒక ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడంట. ఈ 5 రోజుల పాటుగా యుద్ధ విరమణ అనేది ఇవన్నిటికీ సిద్ధం చేసుకోవడం కోసం మాత్రమే అన్నట్టుగా అర్థమవుతోంది. 5 రోజులుగా యుద్ధ విరమణ అనేది కూడా ఆల్మోస్ట్ 2 days అయిపోయింది. మొన్న చెప్పారు ఆయన. సో 2 days అయిపోయి ఇంక కేవలం 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఆల్రెడీ చర్చలు జరుపుతున్నారని చెప్తున్నాడు, కానీ చర్చలు ఎక్కడ జరగడం లేదని ఇరాన్ కన్ఫర్మ్ చేస్తోంది. మాతో ఇక్కడ ఎటువంటి చర్చలు జరగడం లేదు, డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి చర్చలు చేయడం లేదు అనేటువంటి మాటని ఇరాన్ చెప్తోంది. ఇదే గ్యాప్లో డొనాల్డ్ ట్రంప్ తనకున్నటువంటి ఆయుధ సామాగ్రిని వితిన్ పాకిస్తాన్లో స్టోర్ చేసుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. సో పాకిస్తాన్ భూభాగం నుంచి ఇరాన్ వైపుకి, అటువైపు ఇజ్రాయెల్ నుంచి డైరెక్ట్ ఇరాన్పై అటాక్ జరుగుతుంది. అమెరికా ఉన్నటువంటి స్థావరాలు, గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి స్థావరాలను ఉపయోగించి అటువైపు నుంచి అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన, టువర్డ్స్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్. అట్ ది సేమ్ టైం ఇరాన్కి వెస్ట్ పార్ట్లో ఉన్నటువంటి పాకిస్తాన్ వైపు నుంచి కూడా అటాక్ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ సిద్ధంగా ఉన్నారంట. దీనికి పాకిస్తాన్ అంగీకరిస్తుందా, మరి పాకిస్తాన్ యాక్సెప్ట్ చేస్తున్నారంటే గత్యంతరం లేదు, నో ఆప్షన్ అట్ ఆల్. అసలు ఏమాత్రం కూడా అవకాశం లేదు పాకిస్తాన్కి. డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టుగా వింటే సరే, లేదనంటే ఆ మాత్రమైన పాకిస్తాన్ని కాపాడడానికి, ఆ పాపిస్ట్ కుక్కలని పెంచి పోషించడానికి ఇంకెవరు దొరకరు కాబట్టి చచ్చినట్టుగా డొనాల్డ్ ట్రంప్ మాట వినాల్సిందే. సో పాకిస్తాన్ అంగీకరించిందో తెలియదు, కానీ డొనాల్డ్ ట్రంప్ ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ కోసం మాత్రం పాకిస్తాన్ ఒక రూట్గా ఎంచుకున్నాడు ఇరాన్పై దాడి కోసం. సో ఇంకా ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ అయినటువంటి యుఏఈ, సౌదీ, కువైట్, బహ్రెయిన్ పైన కూడా పలు దాడులు చేసినట్టు తెలుస్తోంది. సో లెబనాన్ దగ్గర నుంచి కూడా కొంత వాళ్ళు ఇంటెన్సిఫై చేస్తున్నారు. లెబనాన్ దగ్గర కూడా
కొంత ఆయుధ సామాగ్రిని ఇరాన్ మోహరించడంతో అక్కడి నుంచి కూడా కౌంటర్ అటాక్ జరుగుతూనే ఉంది. సో యుఎస్ క్లెయిమ్స్ పీస్ టాక్స్ అండర్వే బట్ ఇరాన్ డినైస్ నెగోషియేషన్స్ ఇన్ హార్డ్ అండ్ స్టాన్స్. సో అమెరికా మాత్రం కొంత శాంతి చర్చలు చేపడుతోందట, కానీ ఇరాన్ దాన్ని వ్యతిరేకిస్తోంది అని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నమాట. మేము శాంతికి సిద్ధంగా ఉన్నాం, ఇక ఆపడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, ఆ డిమాండ్ అంగీకరిస్తే మేము శాంతి నెలకొల్పుతాం, శాంతి కోరుకుంటున్నాం అని చెప్పి శాంతి కోరుకునే వ్యక్తిలాగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. కానీ మీరు శాంతి పేరిట మమ్మల్ని పూర్తిగా విధ్వంసం చేయాలనుకుంటున్నారన్నటువంటి మాటని ఇరాన్ ముస్తబా ఖమేనీ ఇరాన్ మొత్తం భావించి డొనాల్డ్ ట్రంప్ మాటల్ని పట్టించుకోవడం లేదు, మాతో ఎటువంటి నెగోషియేషన్ జరగడం లేదు అనేటువంటి మాటని కూడా ఇరాన్ స్పీకర్ చెప్తున్నారు, పార్లమెంటరీ స్పీకర్. ఇరాన్ ఇన్సిస్ట్ ఆన్ నో లిమిట్స్ ఆన్ ఇట్స్ మిసైల్ ప్రోగ్రామ్ అండ్ డిమాండ్స్ కన్సెషన్స్. ఎట్టి పరిస్థితుల్లో మా మిసైల్ని ప్రయోగించడం వెనక్కి తగ్గం. మీరు ఎంతసేపు వరకు దాడి చేస్తారు, అంతసేపు వరకు దాడి చేస్తాం. మా దగ్గర టెక్నాలజీ ఉంది, మా దగ్గర ఆయుధ సామాగ్రి ఉంది, మా దగ్గర కూడా అండర్ గ్రౌండ్ సిటీస్ ఉన్నాయి. మీరు దాడి చేసిన రోజులు మేము కూడా దాడి చేస్తాం. ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగినటువంటి విషయాల్ని మీరు ఎంత మేరకు పట్టించుకోవడం లేదు, నేను కూడా బేఖాతరు చేస్తున్నా, నాకు కూడా అవసరం లేదన్నట్టు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. చూడండి, ఎక్కడో యుద్ధం మొదలైతే, ఎక్కడో కనీసం ఊహకందనంత దూరంలో ఆ యుద్ధం మొదలైతే ఆ యుద్ధం పరిణామాలు భారతదేశంపై ఎలా ఉన్నాయి, తర్వాత చైనాపై ఎలా ఉన్నాయి, రష్యాపై ఎలా ఉన్నాయి, మీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా భారతదేశం ఎగ్జాంపుల్ సేమ్ యాసిస్ కానీ రష్యాలో చైనాలో కొనసాగుతాయి, అంతే, ఇది ఏమాత్రం తేడా ఉండదు. గ్యాస్ ధరలు పెరిగిపోవడం, పెట్రోల్ డీజిల్కి సంబంధించి కొరత ఏర్పడిన రకంగా చాలామంది బంకుల్లోకి క్యూలు కట్టడం అని జరుగుతున్నాయి, చూసారా. సో అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడంటే, అమెరికా ఈ ఇబ్బంది పడట్లేదు. ఇప్పుడు ఫైనాన్షియల్ లాస్ ఉందని అంటున్నారు, ఆ ఫైనాన్షియల్ లాస్ని కూడా అక్కడో ఇక్కడ దేశాలపై టారిఫ్ వేసి మళ్ళీ వసూలు చేస్తాడు, అది వేరే విషయం. కానీ ఆయన మూలంగా ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఇన్ఫ్లేషన్ వైపుగా నెట్టబడబడుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ యొక్క ఒక చిన్న ట్వీట్ కానీ, ఒక యుద్ధం సంబంధించిన పరిణామం కానీ మళ్ళీ పెట్రోల్ బంకుల వైపుగా పరుగులు పెట్టిస్తున్నాయి, గ్యాస్ గోడాల వైపుగా పరుగులు పెట్టిస్తున్నాయి, కట్టెల పొయ్యి మీద వంట వండిస్తున్నాయి. అంటే అమెరికా అగ్రరాజ్యం అవడానికి ఒక ఉదాహరణ సరిపోతుంది. అదే అగ్రరాజ్యానికి ఒక తలతిక్కో వ్యక్తి, ఒక సెనటైల్ బాలకాలితో కూలుకున్నటువంటి వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి అధ్యక్షుడు అయితే ఏ మాదిరిగా ప్రపంచం ఉంటుందో అర్థం చేసుకోండి. ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో యుద్ధం ఇప్పుడులో ఆగేళ్ళలేదు, కానీ తొందరపడిపోయి కొన్ని తప్పుడు ప్రచారాలని, లేకపోతే సోషల్ మీడియా వచ్చిన వార్తలను నమ్ముకొని అనవసరంగా మీ యొక్క ప్రాణాలని కొంత ఇబ్బందిలో నెట్టవేయకండి. బంకుల దగ్గర బారులు తీరి క్యూ నిలబడడం, రకరకాల సమస్యలు అయితే తలబడుతున్నాయి. సో ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం వాటి గురించి కూడా. బిఫోర్ దాట్, వార్ ఇంకా కొనసాగుతోంది. వార్లో ఇంకా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నిమగ్నం అయిపోయాయి, ఇంకా అతలాకుతలమవుతోంది, రక్తపాతం కనబడుతూనే ఉంది. డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఆపామని చెప్పి కేవలం ట్వీట్ మాత్రమే చేశారు, కానీ యుద్ధం మాత్రం ఏమాత్రం ఆగడం లేదు. Their Navy's gone, their Air Force is gone. Are you going to send Jared Kushner and Steve Witkoff to do direct negotiations with the Iranians? Yeah, well, we're in negotiations as it turned out. And now you've seen what I said yesterday was exactly correct. We're in negotiations right now. They're doing it along with Marco, JD. We have a number of people doing it. And the other side, I can tell you, they'd like to make a deal. And who wouldn't if you were there? Look, their Navy's gone, their Air Force is gone, their communications are gone. That's the biggest problem. It's very hard to communicate them between themselves. All of the anti-aircraft is gone. Most of their missiles are gone. We either shot them or they shot them and don't have them anymore. They're down to a trickle. Pretty much everything they have is gone. I don't know. Can you name one thing that's not gone, or can you name one thing that's doing well? You know, if you read the papers, you think we're tied. You think we're in a tough battle. We are roaming free over Tehran, the city, Tehran, as opposed to Iran.